తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మరి యొక్క దినం దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనను ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ముందుగా ఆ దేవునికి నిండు వందనాలు సమర్పిస్తూ దినదినము మనల్ని బలపరుస్తూ ఆయన వాక్యం ద్వారా మనల్ని సరిదిద్దుతూ ఉన్నాం. దేవుని నామములో చేరొచ్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ప్రభు మీకు తోడయ్యుండును గాక. యెషయా గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా యాకోబు తన పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో ఒక 3 పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ 3 పరిస్థితులు ఏమిటి అంటే, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన, ఇది మొదటిది. రెండవది, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన, రెండవది. మూడవది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా. 3 సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 3 సందర్భాలను జ్ఞాపకం చేస్తూ 3టికి ఆన్సర్ కూడా ఇచ్చినట్టు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవాలి. రెండోది, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను వినిపించాలి. వారు యేసు నామమున వారికి ప్రార్థన చేస్తారు. 3 సందర్భములలో జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటిదంటే, అందులో ఒక సందర్భాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఏంటా సందర్భం అంటే, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలను. 12వ అధ్యాయం అంతా కూడా కీర్తన, ఓ పాట. 12వ అధ్యాయంలో ఉన్న 6 వచనాలు ఒక పాట. ఈ పాటకి కారణం ఏంటిదయ్యా అంటే, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకన్నా మీలో ఎవరైనా మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలేదు. అంటే సంతోషంలో ఎక్కువ శాతం చేసే పని ఏంటిది అంటే పాటలు పాడటం. ఇప్పుడు 12వ అధ్యాయంలో కూడా ప్రజలు కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి ఈ స్తుతికి కారణం ఏంటిది? ఇంత సంతోషానికి 2 వచనాలు రాయబడి మాట అంటే, మీరు సంతోషించుడి అనే మాట కనబడుతుంది. అంటే ఈ సంతోషానికి కారణం ఆలోచిస్తే కనుక మొదటి వచనాన్ని ఇప్పుడు మనం చదువుదాం. ఆ దినమున మీరిలాగందరూ. ఏ దినం అది? ఒకరోజు మీరు ఈ పాట పాడతారు అంటా ఉన్నాడు దేవుడు. ఏ రోజు అది? ఏ రోజు అంటే, మీరు 11వ అధ్యాయం నిన్న దినం ధ్యానించడం చూసినారా? మెస్సియా తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ప్రజలు క్షేమంగా బ్రతుకుతారు, ప్రజలకి సమాధానం ఉంది, ప్రజల జీవితంలో నిత్యము ఆనందం ఉంది, ఒకరిపై ఒకరికి యుద్ధాలు లేవు. అంటే ఎప్పుడైతే శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ పోయినా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాగా కష్టపడి ఎగ్జామ్స్ రాసి అంతా చేస్తాం. సంతోషం ఎప్పుడో తెలుసా? రిజల్ట్ వచ్చినప్పుడు. రాత్రంతా చదివిన ప్రయాసం, ఎగ్జామ్కి పోవడానికి పడ్డ కష్టం అంతా ఏ రోజు సంతోషం అయ్యా అంటే రిజల్ట్ వచ్చిన రోజు సంతోషం. అందుకే 11వ అధ్యాయానికి ముందు ప్రజలు చాలా పాపాలు చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు తన కృపలో తన ప్రజల్ని రక్షించినట్టు అది మనం చూసినాం. సో ఈ పాటకి కారణం ఏంటయ్యా అంటే, దేవుడు మమ్మల్ని రక్షించినడు తన కృపను బట్టి. ఇంకో విధంగా చెప్పాలి అంటే, మా మీద ఉన్న శాప పాపాలు అన్నీ ఆ దినం తొలగిపోయిన రోజు. దేవుని కోపం మా మీద నుంచి తొలగిపోయిన రోజు. అందుకే మీరు కింద చదివితే గనక ఈ మాట ఉండే, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము ఏ రోజు? ఆ రోజు, ఆ దినం ఎలాంటిది? దేవుని కోపం అంతా మన మీద నుండి తొలగిపోయిన రోజు. మన పాపాన్ని బట్టి. మీరు ఇంతకు ముందుకు మనం 9వ అధ్యాయంలో మనం ఈ మాట చదివినాం. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఇప్పుడు చదువుతున్న మాట ఏంటో తెలుసా?
నీ కోపము చల్లారెను. దేవుడు మన పాపాన్ని బట్టి మన మీద కోపాన్ని చూపించినడు. ఈరోజు పాటకి కారణం ఏంటయ్యా అంటే ఆయన కోపము చల్లారిపోయింది. ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండదు. ఎప్పుడైతే మన మీద ఉన్న కోపం అంతా పోయిందో ఆ దినం మనం సంతోషించే దినం, తన కృపలో మనందరినీ బలపరిచే దినం. ఆ బలపరుస్తూ ఉన్నప్పుడు మొదటి 3 వచనాలను మీరు గమనిస్తే గనక ఏమని పాట పాడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొదటి 3 వచనాలని మనం చూద్దాం. నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అంటే ఇక మా జీవితంలో నీవు మమ్మల్ని చేర్చుకొని మాకు నెమ్మదినిచ్చావు, మమ్మల్ని శాంతిపరిచావు, మాకు సమాధానం ఇచ్చావు, మా శత్రువులను మా నుండి నీవు తొలగించి వేశావు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏమని పాట పాడుతున్నారయ్యా అంటే 3 విషయాలు ఆ 3 వచనాల్లో మనం చూస్తాం. మొదటిది ఏంటో తెలుసా? దేవుడే మా రక్షణ. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. దేవుడే నా రక్షకుడు. ఈ పాటకి కారణం ఏంటయ్యా అంటే దేవుడే నన్ను రక్షించినడు, దేవుడే నన్ను కాపాడినడు. నా జ్ఞానంతోని, నా బలంతోని, నా ఆధారంతోని చేసింది కానిదంతా. దేవుడే నా రక్షకుడై నన్ను శత్రువుల నుంచి విడిపించినడు. అందుకే ఈ సంతోషం నాకు. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రజలు. ఆయన చేసిన ఆ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని పాడుతున్నారు దేవుని గురించి. దేవుడే నా రక్షకుడు. గాడ్ ఈజ్ మై సాల్వేషన్. ఇది మొదటి మాట వారు పాడుతున్న పాటలో. రెండో మాట ఏమన్నారంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నాకు నమ్మదగిన వాడు, నా బలం ఆయనే. ఇన్ని రోజులు మా బలాన్ని బట్టు లేదా వేరే విషయాల్ని బట్టు అతిశయించి ఓడిపోయాం, కానీ దేవుడే మా బలమైనప్పుడు మా ముందు ఎవరు కూడా నిలవలేకపోయినారు. దేవుడే మా పక్షాన వహించి, దేవుడే మమ్మల్ని ఒకరోజు కొట్టినా, దేవుడే ఒకరోజు మా పాపాన్ని బట్టి శిక్షించిన, శత్రువులకు మమ్మల్ని అప్పగించిన, దేవుడే మాకు బలముగా మారి మా శత్రువుపై మాకు విజయాన్ని ఇచ్చిన రోజు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి ఈ పాట. అందుకే మొదటిది దేవుడే నా రక్షకుడు, రెండోది దేవుడే నాకు బలం లేదా నా నమ్మకస్తుడు అని. మూడవ మాట రాయబడ్డ మాట ఏంటంటే ఈ పాట ఎందుకయ్యా అంటే దేవుడే నా పాట. ఈరోజు గాడ్ ఈజ్ మై సాంగ్ అంటున్నారు. అంటే దేవుడే నా పాట. అయ్యా ఎవరి కొరకు పాట అంటే నా కొరకు కాదయ్యా ఈ పాట, నా దేవుని కొరకు ఈ పాట, నా దేవుడు చేసిన మేళ్ళ కొరకు ఈ పాట. ఆ పాటలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన ఈ కీర్తన ఏమన్నామంటే సాంగ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కీర్తన, ఆ 12వ అధ్యాయం. ఆ కీర్తన ఎందుకయ్యా అంటే దేవుడే పాట అయింది ఈరోజు మాకు. ఆ దేవుణ్ణి పాడటానికే మేము మీ ముందుకు వచ్చినాం ఈరోజు. ఆ దినం మేమందరం ఆనందంగా ఉన్నాం. అందుకే దేవుని గురించి పాడుతున్నాం. మేము వేరే వాళ్ళ గురించి కాదు, వేరే దాని గురించి కాదు. దేవుడే మా పాట. ఆ పాట ఇప్పుడు చూడండి 3వ వచనంలో చివరి భాగంలో, కావున మీరు ఆనందపడి రక్షణాధారులైన బావుల నుండి నీళ్లు చేదుకొందురు. మీరు ఆనందపడి, మీ ఆనందం ఎందుకొరకయ్యా అంటే దేవుడే నా రక్షకుడు, దేవుడే నా నమ్మదగినవాడు, దేవుడే నా పాట. ఇది వారు ఆనందముతో పాడుతున్న పాట. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఏమనాలో తెలుసా? దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేసినాడు. ఆ మాట పాటగా మారిన రోజు. నేను దేవునికి పాట ఎందుకు పాడటం లేదు అంటే మనం ఇంకా
ఆయన ఇచ్చిన రక్షణను మనం మనస్ఫూర్తిగా అనుభవించలేదు, ఇంకా స్వీకరించలేదు. ఇంకా ఒకవేళ ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు స్వీకరిస్తే కనుక నీ మనస్సు కూడా చాలా సంతోషిస్తుంది. రక్షించడానికి దేవుడే పూనుకున్న కార్యం అది. మీరు నిర్గమకాండం 15వ అధ్యాయం కూడా చూస్తే దాన్ని యాక్చువల్గా మొదటి పాట అంటాం దాని బైబిల్లో. ఎందుకు పాడినారో తెలుసా? 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటినారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటినారో 15వ అధ్యాయం మొత్తం ఏంటో తెలుసా పాట? అయ్యా నీవు పరిశుద్ధుడవు, నువ్వు మహాఘనుడవు, నిన్ను పోలినవాడు ఎవడు లేడు, ఈ ఎర్ర సముద్రంను దాటించినవు, శత్రువులను సంహరించినవు దేవా అని సంతోషంతో పాడిన పాట అది కూడా. మీరు ఎప్పుడైతే విమోచించబడ్డారో ఆ సంతోషం నుంచి వచ్చింది ఏంటో తెలుసా? ఒక కీర్తన. ఆ కీర్తన దేవుని గురించి అయింది. ఆ మొదటి కీర్తన మోషే, అహరోను, మిర్యాము అందరూ ప్రజల్ని నడిపించినప్పుడు అట్టి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు వారు. మిర్యాం గురించి రాయబడ్డ మాట, ఆమె నాట్యం ఆడుతూ వాయిస్తూ ఆ స్త్రీలందరినీ నడిపించింది సంతోషముతో దేవుడు చేసిన కార్యం. ప్రజలు కూడా ఈ దినం వారు చేసిన కీర్తన దేని కొరకంటే దేవుడు మమ్మల్ని రక్షించిన దేవుడు, మా జీవితంలో మమ్మల్ని బాధలో నిట్టూర్పులో ఉన్నప్పుడు మమ్మల్ని సంతోషింపజేసిన దేవుడు. అది మొదటి విషయం. రెండవ భాగాన్ని మనం గమనిస్తే కనుక 4వ వచనం నుంచి మనం గమనిస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. ఏంటయ్యా ఆ మాటలు అంటే దేవుని గురించి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి ఆ ప్రకటన అంటే ఇప్పుడు 4వ వచనం చూడండి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము. దేవుని నామం ఎలాంటిది? ఘనమైన నామం. దేవుడు గొప్పవాడు అని చెప్తా ఉన్నారు. మొదటిదేమో వారి అనుభవించిన దాన్ని పాడుతా ఉన్నారు. రెండోది ఆయన ఏమై ఉన్నాడో ప్రకటిస్తా ఉన్నారు. ఎవరయ్యా మీ దేవుడు అంటే, మా దేవుడు ఘనమైన వాడు, గాడ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ అంటాం. దేవుడు గొప్పవాడు, ఆయన ఈరోజు ఆరాధించడానికి యోగ్యుడు అని నేను పాట పాడటానికి కారణం ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు. నిత్యము స్తుతుల మధ్యలో ఆయన సింహాసనమును స్థాపించుకున్న దేవుడు. ఆయన ఘనమైన కార్యములు చేశాడు మా జీవితంలో. ఆ ఘనమైన దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకొని ప్రకటిస్తా ఉన్నాం. ఏమని చెప్తున్నావయ్యా మా దేవుడు అంటే, ఆయన అందరిలాంటి దేవుడు కాదు, మా దేవుడు ఘనమైన వాడు. అది మొదటి మాట, వారు దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు. రెండవ మాట చూడండి, మనం 5వ వచనంలో చూద్దాం. యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరుచున్నాడు. అంటే ఆయన వైభవాన్ని మా అందరికీ చూపించిన దేవుడు, ఆయన ప్రత్యక్షపరచుకున్న దేవుడు. అందుకే ఆయన కార్యములన్నీ మీకు మేము చెప్తా ఉన్నాం. గాడ్ ఈజ్ ఎక్సలెంట్ అంటాం దాన్ని. ఆయన మహాత్యమును బయలుపరిచిన దేవుడు, ఆయన ఘనమైన వాడు, ఆయన మహత్యమైన కార్యములు చేసే దేవుడు. అవన్నీ మనకు కనపరుచుకున్న దేవుడు. ఆయన కార్యములు అన్నాని ఎన్నన్నీ చెప్తాం మనం ఆయన గురించి? చెప్పలేం, సాధ్యం కాదు. ఆయన చేసిన మేలన్నిటినీ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ఆ రోజు. అందుకే ఆ 4వ వచనం ప్రారంభమే, మీరు ఈ మాటలన్నీ ప్రకటించండి, అందరికీ తెలియజెప్పండి, అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే మా దేవుడు ఘనమైన వాడు, మా దేవుడు మహత్యమైన వాడు, అందరిలాంటి వాడు కాదు. ఆహాజు విరవిగినట్టు దేవుడిని వదిలేసి సిరియా రాజు దేవతలు ఆయనకు జయమిచ్చినాయని ఆయనను ఆశ్రయించినట్టు కాదు. అలాంటి అందరితో సమానమైన వాడు కాదు. మా దేవుడు మహత్యమైన వాడు. అది ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక చివరి మాట వారు ప్రకటించింది ఏంటిదయ్యా అంటే, చివరి వచనంలో ఉంటుంది, మా దేవుడు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ. అదే మాట మీరు చూడండి, రాయబడ్డ మాట 6వ వచనంలో, సియోను నివాసి
ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎవరైనా మీ దేవుడు అంటే పరిశుద్ధత గల దేవుడు. అట్టి పరిశుద్ధత ఏ దేవుళ్ళని పిలువబడిన వారిలో ఎవరిలో కనుగొనలేకపోయినాం. వారు దేవుణ్ణి ప్రకటిస్తూ అన్నమాట, మా దేవుడు పరిశుద్ధుడు. మా దేవుని లాంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో అని వారు ఆ పాటలో ప్రకటిస్తూ ఉన్నారు. మరి నేను నమ్మిన ఈ దేవుడు పరిశుద్ధుడు అని మనం ఆలోచించగలిగితే ఆ పరిశుద్ధతలో మనం ఎంతమందిని సంతోషించగలుగుతున్నాం. కోపం జనరల్గా ఎవరికి రావాలో తెలుసా? కోపం తప్పు చేయని వానికి రావాలి. కానీ ఎవరికి వస్తుంది? తప్పు చేసినందుకు వస్తుంది మనకి, అవునా? అందుకే మన కోపం సరైనది కాదు. దేవుని కోపం ఎందుకు న్యాయమైందయ్యా అంటే అది పరిశుద్ధతలో నుంచి వచ్చింది కాబట్టి న్యాయమైంది. ఆయన కోపం పరిశుద్ధత పాపం మీద చూపించింది కాబట్టి న్యాయమైంది. మనం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా అరుస్తాం మనం. కానీ దేవుని గురించి రాయబడ్డ మాట, ఇశ్రాయేలు ఆయన ఎందుకు పరిశుద్ధుడు, ఘనమైన వాడంటే ఆయన పరిశుద్ధుడు. జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఆయన సమీపించాలన్నా, ఆయన సన్నిధిలో నిలబడాలన్నా మనకు ధైర్యం ఎందుకు సరిపోదయ్యా అంటే మనలో పరిశుద్ధత లేదు కాబట్టి. ఒక సీఎంని ఇంకో స్టేట్ సీఎం కలవాలి అంటే కనుక చాలా ఈజీ, అపాయింట్మెంట్ దొరకడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు? ఇద్దరి పొజిషన్ సేమ్. అదే మనం ఈరోజు మన చీఫ్ మినిస్టర్ని రేవంత్ రెడ్డి గారిని కలవాలి అంటే కనుక ఎంతమందికి సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? ఆయన పొజిషన్ స్టేట్లోనే నెంబర్ 1, మన పొజిషన్ ఎక్కడో. సో ఏం మ్యాచ్ అవ్వటం లేదు, పొజిషన్ మ్యాచ్ కాదు, అవునా? అందుకే దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే మనకు ఆ పొజిషన్ లేదు. ఏ పొజిషన్ అయ్యా అంటే పరిశుద్ధత అనేది లేదు మన దగ్గర. అందుకే ఆయన సమీపించాలన్నా, ఆయన చూడాలన్నా భయం అవుతుంది మనకి. ఇశ్రాయేలు ప్రకటిస్తా ఉన్నారు, మా దేవుడు చాలా పరిశుద్ధుడు, మచ్చ లేనివాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలంలో వేసిన ఒక స్టేట్మెంట్ ఈ రోజు వరకు ఏ మానవుడు తన జీవితంలో వేయలేని స్టేట్మెంట్ అది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? నాలో దోషం ఉందని మీలో ఎవరైనా ప్రూవ్ చేస్తారా? మనం అంటామా? నేను ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ఒకవేళ దేవుని సేవలో ఉన్నా ఈ స్టేట్మెంట్ వేయగలుగుతానా? వేయలేదు. ఆ ధైర్యం ఉండదు. ఒకవేళ నేను వేసినా మనసులో కొట్టుకుంటుంది, నువ్వు ఎట్లా చెప్తున్నావు ఆ మాట, మనస్సాక్షి ఒప్పుకోదా మాట చెప్పటానికి. కానీ నా దేవుడు పరిశుద్ధుడు. ఎంత ధైర్యం ఉంటే మాట చెప్పగలగాలి? ఈ లోకంలో సాధారణ మానవుడిగా జన్మించి ఈ లోకంలో మనుషుడు అనుభవించిన కష్టాలన్నీ అనుభవించి శోధనలు శ్రమలన్నీ తట్టుకున్నా ధైర్యంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నాలో ఉన్నట్టు పరిశుద్ధత మీలో ఎవరికన్నా ఉందా? అందుకే వాళ్ళు ప్రకటించింది ఏంటయ్యా అంటే మా దేవుడు పరిశుద్ధుడు, మా పాటకి ఆయనే ఆధారం. మరి నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంది. అందుకే రక్షింపబడ్డప్పుడు పాట పాడినాడు, ఆ దినమున మీరిలాగందరూ ఏమంటారో తెలుసా? మా దేవుడు ఘనమైన వాడు, మా దేవుడు మహోన్నతుడు, మా దేవుడు పరిశుద్ధుడు. అది ఆయన రక్షిస్తే మనకు అర్థమైంది. మరి నేను పాటలు పాడుతూ ఉన్నాం చాలా, నేను తప్పనటం లేదు. కానీ ఆ పాటలో దేవుని గొప్పతనం ఎంతమందికి చెప్పినాం? ఆ పాటలో దేవుని యొక్క మహిమను ఎంతమందికి చూపించగలిగినాం? ఆ పాట పాడితే ఎంతమంది దేవుణ్ణి గ్రహించగలిగినారు ఆ పాట ద్వారా? ఏదో పాడాలి కాబట్టి పాడేస్తాం పాట, కానీ పాట ఆయన గురించి చెప్పేదని మర్చిపోకండి. పాట ఆయన చేసిన కార్యాల గురించి చెప్పేదని మర్చిపోకండి. పాట అలా సంతోషంతో ఆయన చేసిన కార్యాలన్నిటినీ మనసులో తలపోసుకుంటూ ఆయన ప్రతిరోజు కీర్తనలు పాడుతూ ముందు కొనసాగుటకు ఆయన కృపా సన్నిధి మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమె తలలు వచ్చి ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలని సెలవించిన దేవా, ఈ సంతోషానికి కారణం ఏంటిది అంటే మా దేవుడు మమ్మల్ని తిరిగి దర్శించి తన కోపాన్ని మానివేసి మా పాపం నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించిన దేవుడు. నా రక్షణకు కారణభూతుడైన దేవుడని నేను పాట పాడుతా ఉన్నాను. నా జీవితంలో ఆధారం ఆయనే అని పాట పాడుతా ఉన్నాను. ఆ పాట ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి అని. దేవా, ఆ పాటను రక్షింపబడ్డ ఆ దినమున మీ రాజ్యం స్థాపించబడ్డప్పుడు, ప్రజలు నెమ్మదిని సమాధానంగా బ్రతికినప్పుడు, ఏ కొరత ఏ కొదవ లేకుండా లేమి లేకుండా బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని చూసి దేవా వారు అనుభవించి పాడిన పాటని. ఆ పాట దేవా మేము ప్రతిరోజు పాడగలగటానికి సహాయం దయచేయండి. దినదినము మీ మేళ్ళను అనుభవిస్తూ ఉన్నాం. దినదినము దేవా మీ కృపలో భద్రపరచబడతా ఉన్నాం. అయినను దేవా దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈ ఉదయకాలం చేసే ప్రార్థన నాయన, మీరు చేసే మేళ్ళను గ్రహించి నా నోట ఓ కీర్తన దేవ ఉండాలి. నిత్యము నేను ఆరాధించేదను అని భక్తుడు సెలవించిన విధంగా, నా జీవితకాలం అంతయు నా దేవుని స్తుతించెదను అని కీర్తనకారుడు చెప్పిన విధంగా ఆ కీర్తనలు దేవా మేము ఎల్లప్పుడూ పాడాలి. ఆనందంతో సంతోషంతో మీరు చేసిన మేళ్ళను బట్టి మీ గురించి పాడుతూ మీ గురించి ప్రకటించే విధంగా మీరే మా అందరికీ సహాయం అనుగ్రహిస్తూ నడిపించి ఈ వాక్యం వింటున్న ప్రజలందరినీ కూడా దీవించి వారి జీవితాలు నడిపిస్తూ బలపరచుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మనందరినీ రక్షించిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆ రక్షణ కార్యమును మనందరి జీవితంలో ఒప్పింపజేస్తూ బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదము చేరొచ్చిన మనందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రజలందరికీ, సంఘమంతటికి ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతికే జీవితాలు కలిగి ఉండటం ఆయన సన్నిధి, ఆయన నడిపింపు తోడయుండును గాక. ఆమేన్.